చెప్తున్నా. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరికైతే యూజ్ అవుతుందంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఉంటారో ఆర్ ఎల్స్ బీసీఏ, కంప్యూటర్ సెక్టర్కి సంబంధించిన ఏ కోర్స్ తీసుకున్నా సరే వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఏంటి, మనము అమీర్పేట లేదా కోటి దిల్చున్నారు ఎక్కడికి వెళ్ళినా మనకైతే కోచింగ్ అయితే ఇస్తారు, లైక్ కోడింగ్కి సంబంధించిన కోచింగ్ ఇస్తారు. అండ్ ఆబ్వియస్లీ కాలేజెస్ ఉంటాయి. కాలేజెస్లో ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది సరిగ్గా. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు, అండ్ అది అందరికి తెలిసిందే. దాని తర్వాత ఏంటి, మనం బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్కి ఒక 10,000 or 15,000 ఎబోనే ఉంటుంది కోచింగ్ అంటే నార్మల్గా. అంత హెవీగా అవసరం లేకుండా అండ్ ఎక్విప్మెంట్ లేకున్నా సరే మన దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది కదా. ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని డైలీ క్లాసెస్ అయితే తినొచ్చు. అండ్ ఎవ్రీ టైం మనకి 5 ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ యాప్లో ఏంటంటే మనకి ఫ్రీ వర్షన్ ఉంటుంది అండ్ పెయిడ్ వర్షన్ ఉంటుంది. పెయిడ్ వర్షన్ ఏంటంటే అన్లిమిటెడ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి, బట్ ఫ్రీ వర్షన్ ఏంటంటే లిమిటెడ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను చెప్పేది అంటే ఫ్రీ వర్షన్ అయితే బెస్ట్ అనమాట. బికాస్ ఎందుకంటే మనకు అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, మనం తప్పుల మీద తప్పులు అయితే చేసుకుంటూ వెళ్తాం, ప్రోగ్రామింగ్లోనే ఆర్ ఎల్స్ ఏదైనా సరే. మన దగ్గర అన్ని ఆపర్చునిటీస్ సరిగ్గా ఉన్నప్పుడు మనం ఏదైనా సరే చేస్తాం కదా, లైట్ తీసుకుంటాం. బట్ అదే మనకి ఫ్రీ ఆపర్చునిటీలో ఏంటంటే మనకి 5 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ క్వశ్చన్ మొత్తాన్ని చదువుతాం అండ్ దాని తర్వాతనే దానికి తగ్గట్టు మనం అయితే ఆన్సర్స్ అయితే ఇస్తామన్నమాట కంప్యూటర్కి అయితే. యాప్ ఏంటిదంటే యాప్ వచ్చేసి మీమో యాప్ అనమాట. మనకి ప్లే స్టోర్లో అయితే ఈజీగా అవైలబుల్గా ఉంది అండ్ ఫ్రీ వర్షన్ ఉంది అండ్ పెయిడ్ వర్షన్ కూడా ఉంది. ఈ 2 వర్షన్స్ అయితే బెస్ట్ అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ప్రోగ్రామ్ని మనకి డిస్ప్లే చేస్తారు. పైన ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ కింద మనకి దానికి సంబంధించిన ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తారనమాట. ఆ టాస్క్ మనం కంప్లీట్ చేసేసి ప్రోగ్రామ్ని సాల్వ్ చేయాలి. ఇట్లా మనకి ఏంటంటే ఎవ్రీ లాంగ్వేజ్ ఉంటుంది దీనిలో, HTML, CSS, జావా, పైథాన్, ఒరాకిల్, మనకు సంబంధించిన ప్రతి కోడింగ్ లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే ఉన్నారో సీదా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. యాప్ అని కొట్టినా కానీ మీకు అయితే డిస్ప్లే అవుద్ది. సింపుల్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చిన్న చిన్న వెరిఫికేషన్స్ ఉంటాయి, అవి అయితే కంప్లీట్ చేసేయండి. బట్ భయ్య నేను చెప్తున్నా, డెఫినెట్లీ నేనైతే యూజ్ చేస్తాను ఈ యాప్ని. ఎవ్రీడే నేనైతే ఈ యాప్ని యూజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ప్రతిదీ వాళ్ళైతే సింపుల్ ఎగ్జాంపుల్స్ రూపంలో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. డెఫినెట్లీ ఫ్రీగా వచ్చినప్పుడు అయితే యూజ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. సింపుల్గా అయితే ప్లే స్టోర్ నుండి మీమో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ 5 లైవ్స్ అయితే ఇస్తారనమాట. 5 లైవ్స్ ఏంటంటే మనకి 5 ఎర్రర్స్ అనమాట. 5 ఎర్రర్స్ చేసేంత వరకు మనకి యాప్ అయితే క్లోజ్ అవ్వదన్నమాట. మనకి పైన చూపించినట్టు సింపుల్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు అండ్ దాని తగ్గ ఆన్సర్ని మనకి కింద కీప్యాడ్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్ని మనం క్వశ్చన్ మొత్తం చదివేసి దానికి సంబంధించిన బాక్సెస్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసామనుకోండి, ఒకవేళ రైట్ అయితే మనకి గ్రీన్ బటన్ వస్తుంది అండ్ ఒకవేళ తప్పైంది అనుకోండి, మనకైతే 1 హాట్ అయితే వెళ్ళిపోద్ది. 1 హాట్ వెళ్ళిపోయిందంటే 1 లైఫ్ వెళ్ళిపోయినట్టే. ఇట్లా మనకి ఎవ్రీ లాంగ్వేజ్ బేసిక్స్ నుండి ఏంటంటే ఫస్ట్ బేసిక్ కాబట్టి మనకి HTML అండ్ CSS గురించి లెసన్స్ అయితే ఇస్తారు. అండ్ వన్స్ మనం ఈ HTML, CSSని కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోనికి ఉంటుంది అనమాట. ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి మనం కోడింగ్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. పైథాన్, CSS, ఒరాకిల్, జావా స్క్రిప్ట్, ఇవన్నీ మనకి ఈ విధంగానే వాళ్ళు సింపుల్గా క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని యూజ్ చేసుకొని మనం ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్సర్స్ కరెక్ట్ అవుతే మనకి రెడ్ అవుతుంది, ఒకవేళ తప్పు అవుతే ఒక లైఫ్ అయితే వెళ్ళిపోద్ది. వన్స్ ఒకవేళ 5 లైవ్స్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డేనే మనం అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. క్వశ్చన్ని బాగా చదవండి. క్వశ్చన్ని చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్.